గుడ్ ఈవినింగ్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే మునక్కాయ కర్రీ చేస్తున్నాను. అంత అయినాక వీడియో పెడుతున్నాను. ఇంకా చేసుకుంటే వీడియో పెట్టాలంటే టైం దొరకలేదు, అందుకే అంత చేశాక వీడియో పెడుతున్నాను. ఎలా చేస్తున్నా అంత నీట్గా చెప్తాను. ఫస్ట్ అయితే మునక్కాయలు నీట్గా కట్ చేసేసుకొని బాగా కడుక్కొని కొంచెం వాటర్ వేసి మునక్కాయ పక్కన సైడ్కి ఉడికిచ్చిందండి. ఒక 10 మినిట్స్ ఉడికిచ్చినాక పక్కన పెట్టేసి కొంచెం నీళ్ళన్నీ ఇరిమినాయి. ఓకేనండి. ఇరిమినాక కొంచెం ఎర్రగడ్డ, కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసాను నూనెలో. అవన్నీ వేసాక బాగా వేగినాక కొంచెం టమాటా కూడా మిక్సీకి వేసేసుకున్నాను. ఒక 2 టమాటాలు మిక్సీకి వేసేసి ఆ నూనెలో బాగా మగ్గించిన. అప్పుడు ఇంకా మునక్కాయలు ఉడికినాయి కదండి, ఇంకా అవి కూడా దీంట్లోకి వేసేసిన. ఇంకంతా 5 నిమిషాలు అయిపోతుంది. ఇంకా బాగా టమాటా అంతా పచ్చివాసన అంతా పోయి టమాటా కూడా బాగా ఉడికి ఇలా మంచి గ్రే లాగా అయ్యిందండి. ఇక టమాటా కూడా ఉడికినాక మునక్కాయలు కూడా వేసేసి బాగా కలిపిన. దాని మసాలా అంతా మునక్కాయలకి అంతా పట్టింది. ఓకేనా అండి. ఇంకంతా పట్టినాక మనం శనగిత్తనాల పొడి ఉంటుంది కదా, శనగిత్తనాలు, కారము, తెల్లబాయలు అన్నీ మిక్సీ కాడించుకుంటాం కదా, అదంతా మిక్సీ కాడించిన పొడి అంతా ఒక డబ్బాలో ఇలా వేసి పెట్టుకుంటా. ఇంక ఈ పొడి అంతా దీంట్లో వేసానండి. మనకి ఎంత కావాలంటే అంత వేసాక ఇంకా నీట్గా ఇలా కలిపానండి. కలిపి చూడండి, కర్రీ అయితే బాగా అయ్యింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనండి. బాగుంది కదా, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లేసా మా పాప మునక్కాయ అంటుంది. ఇలా మునక్కాయ వేసిన ఒక్కొక్క పీసెస్ ఇలా తీసుకొని కూడా బాగా నీట్గా తినొచ్చండి. తింటూ కూడా మంచిదండి మునక్కాయ. ఇలా తీసుకొని మా పాప నాకుతుంది, తింటూ ఉంటుందండి. మా పాప అయితే ఇదంటే చాలా మంచిది అనమాట. చల్లగినాక రసంలకి, పప్పులకి, చపాతీలకు చాలా బాగుంటుంది అనమాట. చూస్తారు, ఇలా చేశాను. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్.